ప్రెగ్నెన్సీ వచ్చాక వెంటనే ఇన్ఫార్మ్ చేయమంటున్నాం. ఎందుకనంటే మన దాంట్లో మిగతా వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ వేరు, మన ట్రీట్మెంట్ వేరు. మనది 3 స్టెప్పులుగా ట్రీట్మెంట్ వెళ్తుంది. ఒకటి డిస్ట్రక్షన్ డిఫెక్టు, రెండోది ప్రొడక్షన్ డిఫెక్టు, మూడోది అబ్స్ట్రక్షన్ డిఫెక్టు. ఇప్పుడు మీకు వీడియో ఇచ్చింది అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్, అది తొలగించే వాళ్ళకి, అందుకే లేట్ పడుతుంది. 3rd స్టెప్లో వస్తుంది అది. ఫస్ట్ స్టెప్ డిస్ట్రక్షన్ డిఫెక్టు, క్రిముల ద్వారా ఆగిపోయిన వాళ్ళకి వెంటనే ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఫస్ట్ 10 days, 1 month, 2 monthsలో వచ్చిన వాళ్ళంతా క్రిముల ద్వారా స్ట్రక్ అయిన వాళ్ళు. అది 10 ఏళ్ళు అవ్వచ్చు, 15 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు. కానీ బయట ఐవీఎఫ్లు పోవచ్చు, ఆపరేషన్లు పోవచ్చు, లాప్రోస్కోపీలు పోవచ్చు, పసరులు తాగి ఉండొచ్చు, నాగదేవత సర్పదేవత పూజలని పుట్టలో పాలు పోసి లక్షలు ఖర్చు పెట్టుకుని ఉండొచ్చు. రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ 10 days, 20 days, 30 daysలో కూడా వస్తుంది. క్రిములకి మందులు వాడుతుండే కానీ అది క్రిమి దోషం. అసలైన సర్పాలు పాములు అంటే ఎవరంటే క్రిములు. ఆ క్రిములు మనం తొలగిస్తాం. భర్త ఒంట్లో నుంచి, భార్య ఒంట్లో నుంచి, మీ ఇంట్లో నుంచి కూడా అది పారిపోయేటట్టుగా మందులతో పొగబెట్టేస్తాం. అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా యజ్ఞం. ఇదొక యజ్ఞం. అలాగ చేస్తాం, అందుకే వాళ్ళకు వస్తాయి. అలా వచ్చిన వాళ్ళలో తిరుపతి గారు, రోజా గారు వరంగల్ నుంచి వచ్చారు. వీళ్ళు కూడా 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అలాగని నిన్న మొన్న పెళ్ళైన వాళ్ళు అంటే పెళ్ళై 5 ఏళ్ళు అయింది. మరి బయట వీళ్ళు కూడా ఏఎంహెచ్లో ఐవీఎఫ్కి వెళ్ళాలి, అమ్మ ఐవీఎఫ్కి వెళ్ళే స్తోమత లేదు, సరే ఐవీఓకి వెళ్ళండి, 3 ఐయుఐలు చేసి కూడా ఫెయిల్యూర్ అయింది. అలాగే వెరికోజీలు, హైడ్రోసీల్ అని చెప్పి రకరకాలుగా భయపెట్టారు. మరి ఐవీఎఫ్లు, ఆపరేషన్లు, ఐయుఐలు ఇలాంటి మార్గాలకు వెళ్ళినా కూడా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ జస్ట్ 2 months మెడిసిన్తో వచ్చింది. ఫస్ట్ స్టెప్ క్రిములు అన్నాము, డిస్ట్రక్షన్ డిఫెక్టు. సెకండ్ స్టెప్ హార్మోన్స్ అన్నాము, ప్రొడక్షన్ డిఫెక్ట్కి మెడిసిన్ తీసుకెళ్లారు. కానీ ఇంకా ఓపెన్ చేయకుండానే డిస్ట్రక్షన్ డిఫెక్ట్ మెడిసిన్తోనే ప్రెగ్నెన్సీ లోపు కన్ఫామ్ అయిపోయింది. మరి వాళ్ళకి సక్సెస్ ఎలా అయింది, ఏమిటి, ఏ విధంగా వాళ్ళు ఫస్ట్లో అనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. సో మాకు మ్యారేజ్ అయ్యి దాదాపు 5 years అవుతుంది. కొంత నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఆన్ సైట్ మీద అటు ఇటు తిరుగుతుండే కొంచెం టైం దొరకట్లేదు. అంటే అప్పుడు మాకు కలవడానికి ప్రాపర్ టైంలో ఒక విండో ఉంటుంది కదా, సో ఓల్యూషన్ విండో, ఆ పర్టికులర్ టైంలో కలవడానికి టైం దొరకలేదు. సో తర్వాత సీరియస్గా ఇక మా పేరెంట్స్ నుంచి ప్రెషర్ వస్తుండే, అసలు ఏం రాబోయ్ ఇప్పుడు 4-5 yearsగా వస్తుంది, పిల్లలు లేరు, ఏం చేద్దాం అని చెప్పేసి అనేసరికి సంథింగ్ చేతబడి చేశారనో, వాళ్ళు చేశారనో, ఇది చేశారో అని చెప్పేసి 100 ముచ్చట్లు అన్నారు సార్. ఇప్పుడు సరే ఒక కాజ్ తెలుసుకోవడానికి అని చెప్పేసి కొన్ని హాస్పిటల్స్ తిరిగేసరికి అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం ఏఎంహెచ్ లెవెల్స్ లో ఉందని చెప్పేసి అన్నారు, అట్నే వెరికోజిల్ ఉందని చెప్పేసి అన్నారు. సో అది మేము ఎక్సర్సైజ్ చేస్తుండే వాళ్ళం. సో అంత కొంత అవగాహన ఉంది కాబట్టి, చదువుకున్నాం కాబట్టి అట్లీస్ట్ మనమే సరిదిద్దుకోవాలి, ఎక్సర్సైజ్ చేస్తే కొన్ని ఫోకస్డ్గా మన లైఫ్ని మనమే బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్సర్సైజ్ చేస్తుండే. తర్వాత వ్యారికోసిల్ నార్మల్కి వచ్చేసింది, సో ఎటువంటి ఇష్యూస్ లేకుంటుండే. తర్వాత ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళినాం. అంటే కొన్ని ఇష్యూస్ వల్ల, అంటే లైఫ్లో కొన్ని ఇంబ్యాలెన్సెస్ వల్ల, ఇప్పుడు మీ లైఫ్లో ఇది జరుగుతుంది అని అంటే కొన్ని ఇప్పుడు మన సార్ దగ్గరికి మనం ఎలా వచ్చినామో మేము కూడా ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళినాం. సో అయ్యగారు ఏమన్నారంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మీరు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి మొక్కేసి కొన్ని చెయ్యండి అని చెప్పేసి అన్నారు. ఆ రోజు కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చినాం, అంటే 2 months అవుతుంది. అదే టైంలో ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు విజయవాడలో, నాతో పాటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు సేమ్ కంపెనీలో. వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ సార్ మనకు తెలిసిన వైఎస్ బాబు సార్ ఉంటారు, మేము తీసుకెళ్తాము, ఎలాగో ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి సార్ దగ్గర తీసుకెళ్తే మీరు చూడండి, మాట్లాడండి, మీకు కాన్ఫిడెంట్ వస్తేనే ఫర్దర్గా మెడిసిన్స్ తీసుకోండి. ఒకవేళ మీకు తెలుస్తుంది కదా, అంటే మీరు చదువుకున్నారు కదా, మీకు ఆ కాన్ఫిడెంట్ బిల్డ్ అయితేనే మీరు మెడిసిన్స్ ఫర్దర్గా వెళ్ళిపోవచ్చు అన్న కాన్సెప్ట్తో ఇక్కడికి తీసుకొచ్చారు. అట్నే కొన్ని వీడియోస్ షేర్ చేశారు. ఇక్కడ తీసుకొచ్చిన వెంటనే సార్ కౌన్సిలింగ్ విన్నాము. కొన్ని ఇంకా ఫర్దర్గా అది కొన్ని ప్రాసెస్ అయిపోయిన తర్వాత సార్ మనకు కౌన్సిలింగ్ తీసుకున్నారు ఇదే రూమ్లో. ప్రాపర్గా నాకు మంచిగా అనిపించింది. అంటే ఆ కాన్ఫిడెంట్, ఆ మోటివేషన్ బిల్డ్ చేసేవారు ఒక డాక్టర్ మన దగ్గర లేరు. ఇప్పుడు బయట వేరే హాస్పిటల్ దగ్గరికి వెళ్తే
బయట మందిని బట్టి అది మనకి ఎంత బ్యాలెన్స్ వస్తుంది, మనకి ఎంత క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో చూస్తున్నాడు తప్ప ఒక 10 నిమిషాలు కేటాయించి నీ ప్రాబ్లం ఏంటిది, అసలు నువ్వు ఎందుకు స్ట్రెస్కి లోన్ అవుతున్నావు, అసలు ఎక్కడి నుంచి స్ట్రెస్ వస్తుంది, నీ హెల్త్ ఇష్యూస్ ఏంటిది, ఇలా చేస్తే హెల్త్ ఇష్యూస్ ఉండవు, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, ఏదైనా ఒక చిన్న మోటివేషనల్ వర్డ్స్ కూడా మనకి ఇవ్వలేకపోతున్నారు బయట. డీటెయిల్గా చెప్పాలంటే సార్కి ఎందుకు పొగడ్తలు వస్తున్నాయి, సార్కి ఎందుకు ఆ స్టేజ్ వరకు వస్తున్నారు అని అంటే మనకి ఇంత టైం దాదాపు 2 hours టైం వేస్ట్ చేసి సార్ ఇంకా డెలివరీ కేసెస్ కూడా తీసుకోవట్లేదు. ఓన్లీ జస్ట్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే వరకు, తర్వాత బిడ్డ నిలబడే వరకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అది ఎంత హైలైట్ అంటే బయట డెలివరీకి విపరీతమైన డబ్బులు తీసుకుంటున్నారు. ఒక్క కన్ఫర్మ్ అవ్వడానికి నేను ఒక దారి చూపిస్తున్నాను, దాని తర్వాత మీరు చూసుకోండి బయట అన్నట్టుగా చూస్తున్నారు. సో ఆ ఉద్దేశంతో మేము ఒక ఫస్ట్ మంత్ క్రీమీ మన 2 months మెడిసిన్స్ తీసుకెళ్ళినాం. సో 2 months మెడిసిన్స్ తీసుకెళ్ళిన తర్వాత మేము కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుండే, హైజీన్గా ఉంటుండే, తర్వాత కొన్ని ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఫాలో అవుతుండే. సార్ ఒక బుక్ ఇచ్చారు. సో ఎప్పుడు కలవాలి, చాలామందికి ఇప్పుడు తెలీదు. అంటే నార్మల్గా కలవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఈ రోజులలో. ఆ ఓల్యూషన్ విండో కూడా ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం అలా చెప్పాలనో లేదో నాకు తెలియదు, కానీ మార్నింగ్ కలవాలా, నైట్ కలవాలా, లేకుంటే ఎర్లీ మార్నింగ్ కలవాలా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు టైం దొరకకో స్ట్రెస్ వల్లనో అసలు మనకు పట్టించుకోం, కానీ ఎర్లీ మార్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే అప్పటి వరకు హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, చాలా మైండ్ బాడీ చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఆ టైంలో కలవండి, 100% ఖచ్చితంగా అవుతుంది. దీంతోపాటు ఈ మెడిసిన్ క్లియర్ చేస్తూ ఉంటుంది. మీకు ఏంటిదంటే ఆ ఒక్క స్పర్మ్ వెళ్ళి ఇది చేయడమే, ఫర్టిలైజేషన్ అవ్వడమే. సో దానికి మనం దారులు వెతుక్కోవాలి. సార్ మనకు ఆల్రెడీ దారి చూపిస్తున్నారు, బట్ ఎట్ ది సేమ్ టైం మన సైడ్ నుంచి కూడా మనకు కోషిష్ చేస్తుండాలి. ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలాంటి టైంలో కలిస్తే బాగుంటుంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. చికెన్, మటన్, తర్వాత ఇవన్నీ కొన్ని వేడి వస్తువులు అని అంటూ ఉంటారు. 100% వాస్తవమే అది. ఇప్పుడు మనం ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నామంటే దానికి ఒక డైట్ పథ్యం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అంటారు. ఎందుకంటారు? దానివల్ల ఎఫెక్ట్ ఉంది అనే ఉద్దేశంతోనే అది ఫాలో అవద్దు, తినొద్దు అనేసి అంటూ ఉంటారు. అదే ఉద్దేశంతోనే మైండ్లో పెట్టుకొని ప్రశాంతంగా ఫ్రీగా ఉండండి. మంచిగా కూరగాయలు, మంచి చిన్న చిన్న ఎక్సర్సైజులు పట్టించుకోకండి. ఇంట్లో నుంచి ప్రెజర్ వస్తుందంటే ఒక 2-3 months పేరెంట్స్ని విడిచిపెట్టేసి వేరే ఎక్కడైనా రూమ్ తీసుకొని ప్రశాంతంగా ఉండండి. వస్తూ ఉంటాయి 100%. నేను ఎదే చేస్తున్నాను సార్. 2 months నేను ఇంట్లో ప్రెజర్ అవుతుండే. ఏమనంటే అరే ఇప్పటివరకు పిల్లలు అవుతుండే, మా తమ్ముడికి పిల్లలు అయినలు, వీళ్ళకి అందరు పిల్లలు అవుతుండే, అరే నువ్వు ఎంత చదువుకున్నావు, ఎంత యూజ్లెస్ అయినారా, ఎంత సంపాదిస్తున్నావు, యూజ్లెస్ అయినారా అంటుండే మా ఫ్రెండ్స్ కూడా. 2 months నేను మెడిసిన్స్ ఇక్కడ తీసుకున్నానా, 2 months బయటికి వెళ్ళిపోయినా, హైదరాబాద్ వచ్చేసిన 2 monthsలో. 2 months అంటే ఇక్కడ దాదాపుగా 1.5 monthకి మాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంత స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాం, మంచి మెడిసిన్స్ తీసుకున్నాం, చాలా రిలాక్స్గా ఉన్నాం. 2 monthsలోనే ఎందుకు కన్ఫర్మ్ అయిందంటే అది కూడా నార్మల్గా హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన ఇంట్లో కొన్ని మనం పేరెంట్స్ అలా చేయొద్దమ్మా, లేకుంటే అలా చేయొద్దు డాడీ, ఇలాంటిది ఇక్కడ పెట్టద్దు, లేకుంటే ఇప్పుడు మన అత్తమామలకును మన కోడలకునో అత్తమ్మకు పడదు, అందరికి తెలిసిన విషయం. అరే అలా కాదు అత్తమ్మ, ఇది కొంచెం నీట్గా ఉంచుకోవాలంటే విపరీతంగా చూస్తారు కింద నుంచి మీద వరకు. అరే మేమే గట్లుంటామా అని చెప్పేసి వాగుతూ ఉంటారు. సో వాళ్ళని ఏమనవద్దు, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు అనే ఉద్దేశంతో మేము కట్ చేసి 2 months బయటికి వెళ్ళిపోయినాం. అక్కడ మంచిగా హైజీన్ మెయింటైన్ చేసినాం, సూపర్ ఫుడ్ తిన్నాం, సూపర్గా ఇప్పుడు సూపర్ గుడ్ న్యూస్ విన్నాం. ఒక 2 months వాడినాం, ప్రశాంతంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. అది కూడా 2 months వాడిన తర్వాత అంటే ఇంకా 1 week మెడిసిన్స్ ఇంకా మిగిలి ఉన్నాయి అని చెప్పేసరికి ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నాం. వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా 1 week మెడిసిన్స్ ఉన్నాయి కదా, అది వాడదాంలే అన్న కాన్సెప్ట్తోనే వాడుతుంటే తనకి స్కిప్ అయిన తర్వాత మేము డైరెక్ట్గా ఫోన్ చేసాం. సో మేడం ఇలా అయింది పరిస్థితి, మరి 2 months స్కిప్ అయింది అంటే మెడిసిన్స్ ఇమీడియట్గా ఆపండి, తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ లేకుంటే. తర్వాత 1 week అయిన తర్వాత మేము ఇంటికాడనే కిట్స్ తీసుకొచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాం, పాజిటివ్ వచ్చింది. సో మళ్ళీ సార్ కొన్ని స్కాన్స్ రాశారు, అట్నే బీటా హెచ్సిజీ అని చెప్పేసి ఒకటి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి టెస్ట్ రాశారు. అవును, అక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలంటే బీటా హెచ్సిజీ టెస్ట్ చేయించుకోవాలి.
థ్యాంక్ యూ సార్. యూరిన్ టెస్ట్లోనే కాకుండా బీటా ECG టెస్ట్ కూడా చేయించుకోవాలి, అది కూడా చేయించాము. అది కూడా 5 లోపు అంటే ప్రెగ్నెన్సీ ఉంది అని ఇచ్చారు. నీ కాదు, అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లో అక్కడే తీయించుకోండి. భార్య ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ అంత దూరం నుంచి వరంగల్ నుంచి ఇక్కడ వరకు రావాలంటే ఇబ్బంది కాబట్టి అక్కడే దగ్గరలో స్కానింగ్ తీయించి ఆ రిపోర్ట్స్ మాకు తీసుకురండి. భర్త వచ్చే చాలు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ స్కానింగ్లో గర్భసంచిలోనే ఉంది, ఇక్కడ రౌండ్ చేసే చూడండి, అది ట్యూబుల్లో లేదు, నార్మల్ ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఉంది అనేది ఇచ్చారు. 5 సంవత్సరాల నుంచి రానిది, ఎన్ని ప్రయత్నాలు చేసినా రానిది, వెరికోజీలు ఉన్నా హైడ్రోసీలు ఉన్నా మరి IUIలు 3 ఫెయిల్యూర్ అయినా అక్కడ రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎలా వచ్చింది? మందులతో కేవలం 2 నెలల్లో సరైన ఆహారం తీసుకోవాలి, హార్మోన్లు సరిచేసుకోవాలి, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా క్రిములు అనేవి వచ్చి అడ్డం పడతాయి. చేతిలో ముద్దున్న నోట్లోకి రానివ్వు, అలాగే ఈ క్రిములు అనేవి ఉంటాయి శనిగాళ్ళలాగా అడ్డం పడతాయి అని చెప్పి ఆ క్రిములకు కూడా మందులు పెట్టాం. ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పట్లా క్రిముల గురించి, ఏ డాక్టరు మందులు ఇవ్వట్లా. అది కూడా ఇచ్చినా భర్తకి ఇస్తే భార్యకి, భార్యకి ఇస్తే భర్తకి ఇస్తారు. కానీ ఇద్దరికి, భర్తకి భార్యకి ఇద్దరికి ఒకేసారి వాడిస్తాం. ఎవరిలో సమస్య ఉన్నా ఇద్దరు వాడాలంటున్నాం. కరోనా భర్తకు వస్తే భార్యకి అంటుకుపోద్ది, భార్యకు వస్తే భర్తకు అంటుకుపోద్ది. ఒకరికి పెట్టి ఇంకొకరు పెట్టకపోతే యూజ్లెస్. ట్యూబులు మూసుకుపోవడానికి కారణం క్రిములే. అలాగే ఒబేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, ఎండోమెట్రియల్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, గెడ్డలు ఇలాంటివి కూడా క్రిముల వల్ల రావచ్చు. హార్మోన్ల సెగ వల్ల అవ్వచ్చు ఆ గెడ్డలు, లేకపోతే చీము గెడ్డలు క్రిముల వల్ల రావచ్చు. మన శరీరంలో 2 గెడ్డలు, అయితే చీము గెడ్డలు లేకపోతే హార్మోన్ల సెగ్గడ్డలు. చీము గెడ్డలు అనేవి క్రిముల వల్ల వస్తాయి, హార్మోన్ల సెగ్గడ్డలు అనేవి హార్మోన్లు అధికమైనప్పుడు ఎక్సెస్ అయినప్పుడు వస్తాయి. ఈ రెండింటిని సరి చేసుకోవాలి, ఇవే చెప్పాం. అలాగే తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు IUIలు IVFలు అనవసరం, ఇవన్నీ అనవసరం. మీకు ఆల్రెడీ కణాలు అండాలు బాగానే ఉన్నా మధ్యలో ఈ క్రిములు అనేవి మీకు అడ్డం పడుతున్నాయి మేజర్గా. ముందు క్రిములకు వాడండి, తర్వాత హార్మోన్లు సరిచేద్దాం, హార్మోన్లు కూడా కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నాయి సరిచేద్దాం అనేటప్పటికీ క్రిములకు వాడుతుండగానే గర్భిణీ వచ్చేసింది. కానీ మరి హార్మోన్లు సరిచేయకపోతే మళ్ళీ వాటిని అందించకపోతే ఏమవుద్ది? మొక్క వచ్చినా అదే హార్మోన్ మళ్ళీ తిరిగి అందించకపోతే, లోపం ఉందని తెలిసినా అందించకపోతే ఆ మొక్క ఎండిపోద్ది, చచ్చిపోద్ది. అలాగే బిడ్డ నిలబడదు. అందుకనే భూమిలో సారం ఉండాలి. సారం లేకపోతే అసలు విత్తనం మొలకే రాదు. ఒకవేళ సారం సరిపోకపోతే వచ్చిన మొక్క కూడా ఎండిపోద్ది, చనిపోద్ది. అక్కడున్న డాక్టర్లు ఈ గుర్తించట్లేదు. బ్లైండ్గా IUIలు IVFలు ఆపరేషన్లు అంటూ పోతున్నారు. అలా కాదు, ఇక్కడ లోపాలను మనం గుర్తించడం, దాన్ని సరిచేయడం అనేది ప్రధానంగా పెట్టుకున్నాం. కాబట్టి 5 సంవత్సరాల నుంచి అక్కడ రానిది ప్రెగ్నెన్సీ ఇక్కడ రావడానికి కారణం క్రిములు తొలగించి. దాంతోపాటు భార్యాభర్తల మధ్య అనురాగం ఇంపార్టెంటు. హార్మోన్లు సక్రమంగా మీకు విడుదల అవ్వాలంటే భార్యాభర్తల మధ్య అనురాగం బాగుండాలి. ఎందుకు పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు లంబూ జంబుల్లాగా ఉంటారు? అప్పుడు ఇద్దరు ఒకరికంటే ఒకరు అనురాగంగా ఉంటారు కాబట్టి, ప్రేమగా ఉంటారు కాబట్టి హార్మోన్లు చక్కగా రిలీజ్ అవుతాయి. అదే తర్వాత ఎందుకు ఇంజన్లు స్టార్ట్ అవ్వట్లేదు? ఎందుకు స్టార్ట్ అయిన ఇంజన్లు మధ్యలోనే ఆగిపోతున్నాయి బళ్ళు? భార్యాభర్తలు కలవడం కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే మధ్యలో గ్యాప్ వస్తుంది. భర్త లోపాలు భార్య, భార్య లోపాలు భర్త చూసుకుని ఒకరికొకరు మధ్య అపార్థాలు పెంచుకుని గ్యాప్ పెంచుకుంటున్నారు. ఆ గ్యాప్ లోపలికి ఎవరో ఒకరు దూరిపోతారు, ఇద్దరిని దూరంగా ఎడం చేస్తారు అని మనం చెప్తున్నాం. కాబట్టి మీరు ఇవన్నీ అర్థం చేసుకుని చక్కగా వాటి గురించి నేను 1 గంట సేపు చెప్తున్నా. భార్యాభర్తలు ఎలా ఉండాలి, భర్త గొప్ప భార్య గొప్ప, ఎవరు గొప్ప, ఒకరినొకరు ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మన కౌన్సిలింగ్లో 2 అవర్స్లో 1 అవర్ కేవలం భార్యాభర్తల అనురాగాన్ని పెంచడానికే నేను కేటాయిస్తాను. ఎందుకంటే మీరు ఆ విషయాన్ని ముందు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నారు, ఆహారం పట్ల భార్యాభర్తల అనురాగం పట్ల శ్రద్ధ పెట్టుకున్నారు, ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. తిరుపతి గారు నేను చెప్పలేనండి, నాకు రాదండి అన్నారు, కానీ బ్రహ్మాండంగా చెప్పారు. చక్కగా చెప్పారు. నేను చెప్పలేనులేండి అన్నారు, కానీ అద్భుతంగా చెప్పారు. చక్కగా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారో వాళ్ళ సక్సెస్ రూట్ని మీతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది అదే. మనం లాభం పొందాలి, మరో నలుగురికి లాభం పొందేటట్టు చేస్తే పైనున్న దేవుడు హర్షిస్తాడు, మన బిడ్డను చూస్తాడు అనేదే
నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అందుకే ముందుకు వచ్చి మీకు వీడియో ఇచ్చినందుకు ఆయనకి గట్టిగా చప్పట్లతో అభినందనలు. ఏం తినకూడదు అనేది ఒక బుక్ ఇస్తున్నాము. ఇది మీ ఆవిడ ఇక్కడి నుంచి ఫాలో అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.